అపాయింట్మెంట్ అంటే ఇప్పించండి. 15 నెలల నుంచి మొత్తుకుంటున్నారంట. విజయ్ గారు ఒకటి ఇప్పుడు వెన్నుపోటు పొడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి 29,000 ఎకరాలని 29,000 మంది రైతులు ఇస్తే 29,000 మంది రైతుల్ని రోడ్డున పడేసి దరిదాపుగా ఇంట్లో ఎవరు లేకుండా కొన్ని వందల మంది ఈ ఉద్యమంలో అసూలు బాసినటువంటి పరిస్థితి. రైతులు రోడ్డు మీదకి వచ్చి హాహాకారాలు చేస్తే వాళ్ళ పైన పోలీసులు కడుపులో లేడీస్ని తన్నిటువంటి పరిస్థితి భయంకరంగా. అప్పుడున్నటువంటి ఎంపీ గారు గల్లా జయదేవ్ గారిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి గిచ్చి రక్కి నానా రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి మీరు రైతుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటాయి. రైతులకి అమరావతి ప్రాంత రైతులకి పూర్తిగా న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం ఆ రైతులకు ఉంది. 29,000 మంది రైతుల్లో కేవలం 800 మందికి మాత్రమే అక్కడటువంటి లీగల్ ఇష్యూస్తో వచ్చినటువంటి ఇబ్బందులు తప్ప బై అండ్ లార్జ్ 95% రైతులందరికీ కూడా వాళ్ళకి చెప్పిన ప్రకారం ల్యాండ్ అలొకేషన్స్ జరిగినాయి. మొన్న ఈ మధ్య కొంతమందికి జరిగినటువంటి ఇబ్బందులు కూడా కొంతమంది ఎవరు దామోదరాన్ని కొంతమందికి జరిగినాయి, వాళ్ళవి కూడా రెక్టిఫై చేసి వాళ్ళకి వేరే ప్రాంతంలో ల్యాండ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడెక్కడ సార్ ఒక పెద్ద వ్యవస్థ. అసలు మీకు ఒక విషయం చెప్తానండి, ప్రపంచంలోనే ఒక నాయకుడిని నమ్మి 29,000 ఎకరాలు ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశంలోనే కాదు కదా, భూ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది ప్రపంచంలోనే గొప్ప విషయం. అంత నమ్మకం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్కి సంబంధించినటువంటి విషయంలో స్వలాభాల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి ల్యాండ్ ఇస్తే తెలుగుదేశం పార్టీకి ఎట్లా డబ్బులు వస్తాయి నాకు అర్థం కావట్లేదు. అంటే మీకు అలవాటు, మీకు ఏపీఐఐసి అడ్డం పెట్టుకొని అంబటి రాంబాబు గారు చైర్మన్ గా ఉన్న సందర్భంలో రాజశేఖర్ గారి ప్రభుత్వంలో మీరు ల్యాండ్ పొక్కారు. వ్యాన్ పిక్ లో ఎన్ని వేల ఎకరాలు మీరు ఏం చేశారు, లేపాక్షిలో ఏ విధంగా అంటే మీరు దొంగతనం చేశారు కాబట్టి మేము కూడా అదే చేస్తాం అనుకుంటున్నారు. మేము మీలా దొంగలం కాదు, మేము దొంగతనం చెయ్యం. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నామండి. ఇంకొకసారి కూడా అమరావతి ప్రాంతంలో మేము తిరగటం కాదు, రండి ఎప్పుడు వెళ్దాం రండి. మేము తిరిగితే ఏదో మా సంగతి చూస్తారంటారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఏ గ్రామానికి వెళ్దామో ప్రైమ్ టీవీని తీసుకొని రండి వెళ్దాం. విజయ్ గారు వారు వీడియో ప్లే చేస్తున్నారు చూడండి. రైతులు ఇప్పుడు ఆయనకి అంటే వీళ్ళు అధికారులు అనేది బయటికి రానిలేదు కదా, ఆయనకి ఆ విషయం తెలిసింది. దేని వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసుకోవడం కోసం కొంచెం అడిగారు. అడిగిన దాన్ని బట్టి మేము కూడా చెప్పడం జరిగిందండి. ఆ విషయాలు అనేది ఏముంటాయండి, ఎస్ఎన్ భూములు కానీ ప్లాట్లు కానీ ఎల్ఎన్ ప్లాట్లు కానీ ఇట్లాంటి ఏదో చాలా సమస్యలు ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ చేస్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే అభివృద్ధి గురించి కూడా బాబు గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. హైదరాబాద్ ఎలాగైతే డెవలప్ అయిందో అలాగా మీకు చాలా కృతజ్ఞతలు. చిన్నపరెడ్డి గారు మీకు చాలా కృతజ్ఞతలు. రైతుల యొక్క మనోభావాన్ని మీరే స్వయంగా చెప్పి అన్ని సమస్యలు తీరుస్తా ఉన్నారు, అభివృద్ధి చేస్తా ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉందని రైతుల యొక్క సంతోషాన్ని వెలబుచ్చేటువంటి వీడియో మీ చేతితోనే చూపించినందుకు సంతోషం. సమస్య కారి ఏ వినపట్లా, నీకు అర్థం కావట్లా, ఏ వినపట్లా, వాల్యూమ్ తగ్గించేశారా, వినిపించట్లేదు చిన్నపరెడ్డి గారు. చూడండి ఏముండదు ఆడ గాలిపోక చెప్తాం తప్ప ఏముండదు ఆడ విషయం. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. చిన్నపరెడ్డి గారు చెప్పండి. కిరణ్ గారు దయచేసి విజయ్ గారు ఒక్క నిమిషం. విజయ్ గారు ఇందాక చిన్నపరెడ్డి గారు ఇందాక నుంచి విజయ్ గారిని ఆగమంటున్నాను కానీ చిన్నపరెడ్డి గారు మీరు ఆగండి అనలేదు. దయచేసి బ్లేమ్ చెయ్యొద్దు. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. వాళ్ళ గేమే బ్లేమ్ ఇప్పుడు నన్ను సాక్ష్యం చూపించమన్నారు సార్, మీరు చూపించారు. సరే మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పన్నప్పుడు విజయ్ గారు మాట్లాడుతుంటే విజయ్ గారిని ఆగమన్నాను. చెప్పండి, మళ్ళీ మీరు ఫోన్ చేయొద్దు. మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. మిమ్మల్ని అంటలేదు సార్, నేను మిమ్మల్ని అనలేదు. మీరు అన్నారు కాబట్టి రైట్. సమస్యలు అయితే ఏం పరిష్కారం చేయట్లేదండి. మేము భూములు ఇచ్చేటప్పుడు వాళ్ళు విజయ్ గారు ఓకే చిన్నపరెడ్డి గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం అండి. టైం ప్రొలాంగ్ అవుతుంది, వేస్ట్ అవుతుంది. చిన్నపరెడ్డి గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి చూడండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనకి శంకర్ కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నుంచి కృష్ణవేణి గారు ఉన్నారు.
కృష్ణవేణి గారు ఎవరితో మాట్లాడదాం. చిన్నప్పటి గారు నేను చెప్పేదానికి ఒకటే సార్, ఒకటే. నన్ను సాక్ష్యం అడిగారు, నేను చూపించాలా వద్దా? చూపించారు, అయితే తర్వాత వాల్యూమ్ రాలేదు. దాని నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. వినపడాలి కదా, కిరణ్ గారు మాట్లాడుతుంటే ఎట్టని పడుతుందండి ప్రజలకి. సరే చెప్పండి. ఏం చెప్పాను సార్, ఎన్నిసార్లు చెప్పినా కానీ రైతులకు సంబంధించినటువంటి వాస్తవ ఇబ్బందుల్ని ప్రజల దృష్టికి తీసుకుపోతా ఉంటే డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా ఆయన కానీ కోర్టు సూటు పెట్టేసుకొని ప్రభుత్వంలో ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, అడ్డపడతా ఉంటే ఏం చెప్తాం సార్? రైతులు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మేము రాజధానికి పొలాలు ఇచ్చాం, కానీ ఇవాళ కలెక్టర్ గారి దగ్గరకు పోయినా ఎక్కడికి పోయినా పోయి మీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుపోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సిఆర్డీ అధికారులు మమ్మల్ని కలవనీయట్లేదు, మమ్మల్ని మాట్లాడనీయట్లేదు. 15 నెలలుగా మాకు ఇంతవరకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి రైతులు మాట్లాడుతూ ఉన్నటువంటి వీడియోని మీకు చూపిస్తాను. ఆ వీడియో వాళ్ళు ఏం మాట్లాడారు మీరు రెడీ చేసుకోండి. రైట్, కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారు, ఒకటి అమరావతి రైతులు భూములు ఇచ్చి, నమస్కారం అండి, అమరావతికి రైతులు భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారు.